హలో మై డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు 2025 జనవరి సెషన్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మీకు 24th మార్నింగ్ షిఫ్ట్ని వచ్చింది ఈ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటిదంటే ఫైండ్ ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ ఏ అండ్ బి. సో ఇక్కడ ఏ అండ్ బి రెండు టర్మినల్స్ ఉన్నాయంట. సో ఈ టూ టర్మినల్స్లో ఏబి దగ్గర ఆర్ ఈక్వివాలెంట్ అంటే టోటల్ రెసిస్టెన్స్ అక్రాస్ ఏ అండ్ బి కనుక్కోవాలి మనం. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఏ పాయింట్ కదా, సో ఇది బి పాయింట్. సో ఈ ఏ పాయింట్ బి పాయింట్ దగ్గర ఆర్ ఈక్వివాలెంట్ ఎంత ఉందో కనుక్కోవాలి. సో మనం దీనికి ఒక టెంపరీ బ్యాటరీ కన్సిడర్ చేద్దాం, లేదా వితౌట్ టెంపరీ బ్యాటరీ కన్సిడర్ చేసి కూడా చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని. సో మనం ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ టెర్మినల్ ఇక్కడ వి అనుకోండి. సో డైరెక్ట్ అదే వి అనేది ఇక్కడ వెళ్తుంది కదా, ఓకేనా, నో డౌట్ ఇన్ దట్. సో ఇక్కడ 0 వోల్టేజ్ కన్సిడర్ చేసుకోండి, ఎందుకంటే ఇది బ్యాటరీ యొక్క సెకండ్ టర్మినల్. సో అదే 0 వోల్టేజ్ అనేది డైరెక్ట్ ఇక్కడ వస్తున్నది. సో ఈ డయాగ్రామ్ని మళ్ళీ ఒకసారి గీద్దాము. సో చూడండి, మనకు ఫైనల్ డయాగ్రామ్ ఇలా ఫామ్ అయింది. ఎందుకంటే సో ఇది వి టర్మినల్ కదా, సో బ్యాటరీ యొక్క పాజిటివ్ టర్మినల్ వి అనుకుందాం. సో ఇక్కడ వచ్చేసి బ్యాటరీ యొక్క నెగిటివ్ టర్మినల్ 0 వోల్టేజ్ ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి వి. సో ఇది మనం కన్సిడర్ చేసింది అక్కడ. సో ఇప్పుడు ఈ 3 రెసిస్టెన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి కదా. సో ప్యారలల్కి ఫార్ములా ఏంటిది మనకి ఇక్కడ రాస్తాం చూడండి. సో ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ అనేవి ప్యారల్లో కనెక్ట్ చేస్తూనే మనం ఫార్ములా ఇది తీసుకోవాలి. సో ఇక్కడ 3 రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి నేను R1, R2, R3 తీసుకున్నాను. సో ఈ ఫార్ములాలో R1, R2, R3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ ఏమని రాయొచ్చు, 1/R ఈక్వివాలెంట్ అంటే ప్యారలల్ అనమాట, ఈజ్ ఈక్వల్ టు 1/R1 వాల్యూ ఎంత R/3. సో R/3 సబ్స్టిట్యూట్ చేయండి, ప్లస్ 1/R2 వాల్యూ R3. సో 1/R3 వాల్యూ R/3. సో ఇక్కడ ఫైనల్ ఏమొస్తుంది మనకి, ఇది 3 టైమ్స్ ఆఫ్ 3/R అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ మన ఫైనల్గా వచ్చే వాల్యూ 3 టైమ్స్ ఆఫ్ 3/R. సో దీన్ని ఏమైనా రాయొచ్చు మనము 9/R రాయొచ్చు కదా. సో ఇక్కడ చూడండి ఒక పాయింట్ ఇక్కడ మీరు, ఇది 1/R ప్యారలల్కి ఫార్ములా. సో 1/R ప్యారలల్కి మనకు 9/R వచ్చింది. సో కావాల్సింది మనకు R ప్యారలల్ కావాలి కదా. సో ఇక్కడ R ప్యారలల్ ఏమని తీసుకుంటాము, R ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు R/9. సో ఫైనల్గా ఇది R ఈక్వివాలెంట్ అక్రాస్ ద 3 రెసిస్టర్. సో గివెన్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది అంటే R/3. సో ఈ క్వశ్చన్ 2025 JEE మెయిన్స్లో అడిగాడు. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 9 ohm ఇస్ బెండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రయాంగిల్ అంట. సో ఒక 9 ohm రెసిస్టర్ ఉన్న వైర్ని ట్రయాంగిల్ ఫామ్లో బెండ్ చేశారంట. సో ట్రయాంగిల్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి. క్వశ్చన్ ఏంటిది ఇక్కడ అంటే ఫైండ్ ద ఈక్వివాలెంట్ రెసిస్టర్ బిట్వీన్ 2 వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ 3 సైడ్స్ అనుకుంటే 2 వర్టిసెస్ కదా ఈక్వివాలెంట్ రెసిస్టర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డయాగ్రామ్ గీస్తాం చూడండి. సో ఇక్కడ డయాగ్రామ్ ఇలా గీయచ్చు. సో మనం టర్మినల్ ఈ పాయింట్ ఈ 2 పాయింట్స్ని అనుకోవచ్చు, లేదా ఈ పాయింట్ని కూడా అనుకోవచ్చు. టర్మినల్స్ అంటే వర్టిసెస్, ఏ వర్టిసెస్ అయినా తీసుకోవచ్చు, ఎనీ 2 వర్టిసెస్. సో మనం ఈ 2 వర్టిసెస్ తీసుకున్నాం. సో ఈ పాయింట్ ఏ అండ్ దిస్ వన్ ఈస్ బి, ఓకేనా. సో 9 ohmని బెండ్ చేశాడు ఇలా ట్రయాంగిల్గా. సో ఇది 9 ohm అమ్మ. సో ఈ 9 ohmని ఎలా bend చేశాడంట, ట్రయాంగిల్గా బెండ్ చేశాడు. ట్రయాంగిల్ అంటే ఎంత, 3 సైడ్స్ కదా. సో 9/3. సో ఈ సైడ్ ఎంత ఉంటుంది, 3 ohm ఉంటుంది. సో ఇక్కడ రాయండి ఇక్కడ. సో ఇది 3 ohm, ఇది 3 ohm, ఇక్కడ కూడా 3 ohm కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ టు బి మధ్యలో. సో ఇక్కడ ఒకటే రెసిస్టర్ ఉంది సిరీస్. ఇక్కడ ఈ 3 ohm ఈ 3 ohm ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి కదా. సో ఇక్కడ ఈ 3 ohm రెసిస్టర్ అండ్ ఈ 3 ohm రెసిస్టర్ రెండు సిరీస్లో ఉన్నాయి. సో ఫైనల్గా ఇక్కడ డయాగ్రామ్ గీయండి. సో ఇక్కడ చూడండి, ఈ 3 ohm రెసిస్టర్ యాజ్ యూజువల్ కదా. సో ఈ 3 ohm రెసిస్టర్ యాజ్ యూజువల్. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఈ 3 ohm రెసిస్టర్, ఈ 3 ohm రెసిస్టర్ రెండు సిరీస్లో ఉన్నాయి కదా. సో సిరీస్లో అంటే మన ఫార్ములా ఏంటిది, సో సిరీస్ ఉన్నప్పుడు ఆర్ ఈక్వివాలెంట్ సిరీస్
ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2గా. సో డైరెక్ట్ యాడ్ చేయడమే ఇక్కడ. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 6 Ω అవుతుంది. సో 6 Ω అవుతుంది నెట్ రెసిస్టర్. సో ఇప్పుడు రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్ ఉన్నాయి కదా. సో ప్యారలల్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి మనకు, R ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు 1/R ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. ఇందాక వచ్చిన క్వశ్చన్ కూడా ప్యారలల్ మీద డైరెక్ట్ అది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, R ప్యారలల్ ఏమవుతుంది, 1/R ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 వాల్యూ 6 ప్లస్ 1/R2 వాల్యూ 3. సో అప్పుడు R ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 × 6/9. నేను డైరెక్ట్ తీసుకున్నా, ఓకేనా, నో కన్ఫ్యూజన్ ఇన్ దట్ పాయింట్. సో ఇక్కడ ఫైనల్గా ఏమవుతుంది, 3 టైమ్స్ 3 2 టైమ్స్. సో ఇక్కడ R ఈక్వివలెంట్ అక్రాస్ A అండ్ B 2 Ω వస్తుంది.